అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు ప్రభులకు ప్రభు ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడు, మహాగణుడు, మహోన్నతుడైన దేవుని యొక్క పాదాల చింత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పెట్ట శుభాలు తెలియజేస్తున్నాను. తెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను మనం ఘనపరిచేవారిగా ఉండాలి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలము ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. అవును, మనం దేవుని ఆశ్రయించినప్పుడు, ఆయన బలాన్ని ఆశ్రయించినప్పుడు, ఆయన సన్నిధిని నిత్యము వెతికినప్పుడు దేవుడు ఆయన హృదయమందు సంతోషం దేవుడు దయచేసే దేవుడు. ఆయన్ని ఆ సంతోషాన్ని బట్టి, దేవుడిచ్చిన సంతోషాన్ని బట్టి, దేవుడిచ్చిన బలాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెట్టాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనకే కీర్తనలు పాడాలి, ఆయన నామాన్ని ప్రకటన చేయాలి. ఆయన చేసిన గొప్ప కార్యాలను, ఆశ్చర్యకాలను, అద్భుత కార్యాలను ఈ లోకంలో అందరికీ తెలియజేయాలి. కాబట్టి మనము మన స్తుతి కీర్తనల ద్వారా, మన దేవుడిచ్చిన స్వరాలతో చక్కగా ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన యొక్క గుమ్మంలోనికి ప్రవేశిద్దాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆరాధిద్దాం. స్తోత్రమయా, స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడు, మహోన్నతుడైన రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. పూజనీయుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ నామాన్ని బట్టి దేవా, అయ్యా ఇదిగో నీ పాదాల చెంత చేరి దేవా నిన్ను స్తుతించుటకు, గనపరచుటకు దేవా మాకిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక అంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నేను వెతుకుతున్న ప్రతి బిడ్డను దేవా వారి హృదయాలను సంతోషంతో నింపడవచ్చున్నానయ్యా. నీ బలముతో నింపడవచ్చున్నాను అయ్యా. నీ శక్తితో నింపి దేవా, అయ్యా నీ ఆత్మీయ శక్తితో వారిని నింపి బలపరిచి దేవా నిన్ను ప్రకటన చేసేవారుగా, నిన్ను ప్రచురించేవారుగా, వారి జీవితాల్లో జరిగిన గొప్ప మేళ్ళు, ఆశ్చర్య కార్యాలను దేవా ఈ లోకంలో ప్రకటించే వారిగా దేవా, చక్కని స్వరాలతో, కీర్తనలతో దేవా నిన్ను ప్రతిగానములు చేస్తూ దేవా నిన్ను ఆరాధించే వారిగా దేవా ప్రతి బిడ్డని నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. మహాగణుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కృపా సత్య సంపూర్ణగా దేవా మా మధ్య ఉంటున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సత్య స్వరూపైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. యుగ యుగములు దేవా మా మధ్య ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని నామముల కన్నా దేవా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, సర్వశక్తిమంతుడు దేవా. అయ్యా ఇదిగో తండ్రి, సృష్టి అంతా దేవా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తుండగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి పరమందు దేవా వేవేల దూత గణములచు దేవా అయ్యా కొనియాడబడుచున్న గొప్ప దేవా. ఇదిగో తండ్రి మా చిన్న సంఘం దేవా, ఇగో మా చిన్న మంద చేయుచున్న దేవా ఆరాధన మీద దేవా నువ్వు ఆశీనుకమ్మడొచ్చున్నానయ్యా. మా స్తుతుల మీద ఆశీనుకమ్మడొచ్చున్నాను. నీ పరిశుద్ధాత్మతో దేవా నిన్ను కొనియాడే వారిగా దేవా, అయ్యా నిన్ను గణపరిచే వారిగా దేవా, నిన్ను కీర్తించు వారిగా దేవా మా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపతో దేవా, నీ బలంతో, నీ జ్ఞానంతో దేవా, నీ స్వరంతో ప్రతి ఒక్కరిని నింపి బలపరచొచ్చున్నాను. దేవాది దేవా ఇదిగో తండ్రి మా పూర్ణ హృదయముతో, మా పూర్ణ బలముతో దేవా నిన్ను ఆరాధించే కృప దాయిచ్యమడొచ్చున్నాను. నిన్ను ప్రేమించే కృప మాకు దాయిచ్యమడొచ్చున్నానయ్యా. అయ్యా నిన్న నేడు మారిన వాడై దేవా నిరంతరం ఏకరీతిగా మా మధ్య ఉన్నవాడా, మా మధ్య నిత్య నివాసిగా నివసించున్నవాడా నీకే ఉందాలు చెల్లిస్తూ మా ఆరాధనంతా నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆది అంతం వరకు నువ్వుండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని నా పరం తండ్రి, ఆమేన్. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబాకయ్యా, నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నీ ఉంటే నాకు చాలేసయ్యా, నీ ఉంటే నాకు చాలేసయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబో అవునయ్యా.
రాజాది రాజుగా ఉన్న దేవాది దేవుడిగా ఉన్న దేవా, నీ పాదాలను మేము నమ్ముకున్నామయ్యా. నీ కృపా దీవెన ఆశీర్వాదాలతో దేవా అనుదినము మమ్మల్ని బలపరుస్తూ దేవా, అయ్యా ఈ లోకమంతా మమ్మల్ని విడిచిపెట్టిన దేవా, నువ్వు మమ్మల్ని విడువని ఎడబాయని కృపతో దేవా, నీ అనంతమైన ప్రేమతో, నీ అగాపే ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని స్నేహితులుగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి హక్కున చేర్చుకుంటున్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ కౌగిట్లో మమ్మల్ని దేవా ఆదరిస్తున్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ రెక్కల నీడలో దేవా మాకు విశ్రాంతి దయచేస్తున్నవాడా, నీవు తప్ప మాకెవరున్నారయ్యా. నీవుంటే మాకు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. నీ ప్రేమ చాలయ్యా. అయ్యా నీ చాలి గల దేవా, హృదయముతో మమ్మల్ని మహిమ ఘనత చెల్లిస్తున్నానయ్యా. ఉన్నవాడు అనువాడిన దేవా, అయ్యా ఇదిగో మా మధ్య ఉండి దేవా, అయ్యా ఇదిగో తండ్రి దేవా మమ్మల్ని చుచ్చుచున్న దేవుడు పోయినందుకు వందనాలు చెల్లిస్తున్నారు. మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నారు. మాతో నివాసం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వెలుగై ఉన్న దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. నీతి సూర్యుడా ఇదిగో తండ్రి దేవ మా మీద ఉదయింపజేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని తేజలను చేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, నీ వెలుగుతో మమ్మల్ని నింపి దేవా బలపరుస్తున్న గొప్ప దేవా ఇదిగో తండ్రి, ఇంతవరకు మా స్థుతుల మీద ఆశిండైన వాడా, అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి మా మధ్య దేవా నీవు ఉంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తూ, ఆత్మపూర్ణుడై దేవా మమ్మల్ని నింపిన వాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించిన వాడా, నీకే వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో నీ ముఖ దర్శనం చేస్తుండగా దేవా నీవు మాతో మాట్లాడమడొచ్చున్నానయ్యా. నీ స్వరాన్ని మాకు దాయిచ్యమడొచ్చున్నానయ్యా. అయ్యా నీ జీవ స్వరముతో దేవా మమ్మల్ని ఇదిగో జీవింపజేయమడొచ్చున్నాను. మమ్మల్ని దేవా నీ బలముతో నింపడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ శక్తిని దాయిచ్యమడొచ్చున్నాను. నీ ఆత్మీయ ఆహారంతో దేవా మమ్మల్ని ఆత్మీయంగా బలపరచడొచ్చున్నాను. మా హృదయాలను దేవా నీ కొరకు దేవా ఎల్లప్పుడూ స్తుతించేది విధంగా దేవా, అయ్యా ఇదిగో మాకు శుద్ధ హృదయాన్ని దయచేయమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో పరిశుద్ధ అలంకారము ధరించుకుని దేవా, నైవేద్యము చేతపుచ్చుకుని దేవా, అయ్యా నీ సన్నిధిలో దేవా నీకే మహిమ ఘనత చెల్లించే వారిగా దేవా నీకో నీ వాక్యముతో మమ్మల్ని ఉదక స్థానం చేయించమని యేసుక్రీస్తుని యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కొద్ది నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖనములలో నుండి ఈ సాయంకాలపు ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 65వ కీర్తన 2వ వచనము. 65వ కీర్తన 2వ వచనము. భారతీ సిస్టర్ చదివి వినిపిస్తారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా తండ్రి, స్తోత్రములు. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదు. ప్రభు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Psalms 65th chapter verse 2. O you who hear prayer, to you all men will come. Bhajan Sanhita 65 chapter verse 2. हे प्रार्थना के सुनने वाले सब प्राणी तेरे ही पास आएंगे. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా తెహిలా సంఘముగా, కుటుంబాలుగా, చిన్న మందగా ఆ సన్నిధిలో చేరి కొద్ది నిమిషములు ప్రభువా నీ పరిశుద్ధ లేఖనములను మేము ధ్యానము చేయనై ఉండగా దేవా నీ వాక్యము మర్మగర్భమై ఉన్నటువంటిది. అట్టి వాక్యమును ప్రభువా అర్థం చేసుకునే కృప మాకు దయచేయండి ప్రభువా. మరి మేము మీ పరిశుద్ధాత్మ సహాయమును మేము కోరుతుండగా మీ కృప దయచేయండి. మీ మాటలలో ఉన్నటువంటి మర్మములను, ఆత్మీయ సత్యములను ప్రకటిస్తున్న నేను, వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా గ్రహించడానికి మీ కృప దయచేయమని, మీ పరిశుద్ధాత్మ సహాయము నాకు మాకు అందరికీ దయచేయమని, ఈ శ్రేష్టమైనటువంటి సమయమును ప్రభువా మా జీవితాల్లో గొప్ప ఆత్మీయ సత్యములను నేర్చుకోవడానికి ఉపయోగపడే రీతిగా మీ కృప నాకు దయచేసి, మీ కనికరము నాకు దయచేయమని తండ్రి, నన్ను నీ శిలువ చాటును మరుగుపరుచుకొనమని, మీ స్వరము మాత్రమే మాకు వినిపించమని
యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమిలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 65వ కీర్తన 2వ వచనంలో మనం చదివినటువంటి మాట, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఓ యు హూ హియర్ ప్రేయర్, టు యు ఆల్ మెన్ విల్ కమ్. हे प्रार्थना के सुनने वाले सब प्राणी तेरे ही पास आएंगे. ఆమేన్. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. తెలుగులో సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అని వ్రాయబడి ఉంటే, హిందీలో సబ్ ప్రాణి తేరే హీ పాస్ ఆయేంగే అంటే నీ దగ్గరకు మాత్రమే వచ్చెదరు అని. అద్భుతం కదండి. నిజంగా దేవుని దగ్గరకు కాక ఇంకెవరి దగ్గరికి వెళ్తే మన అవసరతలు తీరుతాయి. ఈ లోకంలో మన విన్నపములను కానివ్వండి, మన ప్రార్థనలు కానివ్వండి, మనుషుల దగ్గర, మనం మన రక్త సంబంధికుల దగ్గర, మనకు బాగా నెలవైన వారి దగ్గర మనము ఎన్ని విన్నపములను చేసినప్పటికీ కొన్ని సార్లు ఆ విన్నపములు నెరవేరవచ్చు, కొన్నిసార్లు నెరవేరకపోవచ్చు. కొన్నిసార్లు వారి యొక్క కరుణ, దయ మన మీద కలగవచ్చు, కొన్నిసార్లు కలగకపోవచ్చు. కానీ ఈ లోకంలో ఎవరు మన ప్రార్థన విన్నా వినకపోయినా, ఎవరు మన విన్నపములను లక్ష్య పెట్టినా పెట్టకపోయినా, మన ప్రార్థనలను వినే ఒకే ఒక్క దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యము, సత్యవేదము, పరిశుద్ధ గ్రంథము మనకి ఇలాగ బోధిస్తుంది, ప్రార్థన ఆలకించువాడా. ఆ మాటే చూడండి, ఎంత అద్భుతమైనటువంటి మాట. ఈ లోకంలో మన సొంత మనుషుల యొక్క అటెన్షన్ ని మనం పొందుకోవాలన్నా కూడా కొన్నిసార్లు మనకు దొరకదు. కొన్నిసార్లు భార్యలు భర్తలతో మాట్లాడుతూ ఉంటారు, బట్ భర్తలు ఏదో ఆలోచనలో ఉంటారు. భర్తలు భార్యలతో మాట్లాడుతూ ఉంటారు, బట్ భార్యలు ఏదో ఆలోచనలో ఉంటారు. అంటే మనుష్యుల యొక్క అటెన్షన్ సంపాదించడమే కష్టం. అలాంటిది మరి మనము అడిగిన వాటిని పొందుకునే కృప, అంటే మన ప్రార్థనలు అన్నిటినీ కూడా ఆలకించేటటువంటి వాడు. అంటే కొన్నిటిని ఆలకించి కొన్నిటిని ఆలకించకుండా విడిచిపెట్టేస్తారు మనుషులు. నా జీవితంలో కూడా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. కొన్ని విషయాలు నేను వింటూ ఉంటాను, ఎవరైనా చెప్తున్నప్పుడు కొన్నిసార్లు నాకే తెలియకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటాను. మళ్ళీ తర్వాత కొద్ది నిమిషాల తర్వాత తేరుకుని ఏం చెప్పావు ఒకసారి మళ్ళీ చెప్పు అని అడుగుతాం. అంటే ఆలకించడము అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాంటిది మనుష్యుల మాటలను ఆలకించడమే కష్టమైనటువంటి రోజుల్లో మనుష్యుల యొక్క మాటలను, మనుష్యుల యొక్క విన్నపములను, మనుష్యుల యొక్క ప్రార్థనలను ఆలకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడంటే నిజంగా అలాంటి దేవుణ్ణి దేవుడిగా కలిగినటువంటి మనం ఎంత ధన్యులము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి అందుకే భక్తుడు తన అనుభవపూర్వకముగా చెబుతున్నటువంటి మాట, దావీదు తన అనుభవపూర్వకముగా చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకే వచ్చెదరు. అకార్డింగ్ టు హిందీ, ఆయన దగ్గరికే రావాలి. ఈరోజు నీ అవసరం ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ బాధ ఏదైనా అది నెరవేర్చబడాలి, ఆలకించబడాలి, నీవు పొందుకోవాలి అంటే మనం రావలసింది ఖచ్చితముగా సర్వ శరీరులు, ఏ భేదము లేదు. ఈ దేశపు వారు, ఆ దేశపు వారు, ఈ ప్రాంతము వారు, ఆ ప్రాంతము వారు, తెల్ల జాతి వారు, నల్ల జాతి వారు, ఏ భేదము లేదు. దేవుని వాక్యము సెలవిస్తోంది, టు యూ ఆల్ మెన్ విల్ కమ్. సర్వ శరీరులు కూడా నీ యొద్దకు వచ్చెదరు. సబ్ ప్రాణి తేరే హీ పాస్ ఆయేంగే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి చూడండి, మనము
ఈ వాక్యం వింటున్నప్పుడు కానివ్వండి, వాక్యం చదువుతున్నప్పుడు కానివ్వండి, మనకు అనిపిస్తా ఉంటది అందరూ చెప్పే మాటే ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడని. బట్ నిజంగా ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడా? ఒకవేళ దేవుడు ప్రార్థనలు ఆలకించేటైతే, ఉదాహరణకి ఒక వ్యక్తిని పిలిచి మనం అడిగామనుకోండి, ఇంతవరకు నీ జీవితంలో దేవుడు ఎన్నిసార్లు నీ ప్రార్థనలను ఆలకించాడు? కెన్ ఎనీవన్ టెల్ హౌ మెనీ టైమ్స్ గాడ్ హ్యాస్ ఆన్సర్డ్ అవర్ ప్రేయర్స్? ఎన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలను ఆలకించాడని అడిగితే, ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, కొంతమంది 5 సార్లు ఆలకించాడంటారు. కొంతమంది 10 సార్లు ఆలకించాడంటారు. కొంతమంది అంటే వారి యొక్క అనుభవాలను బట్టి వారు చెప్పేటటువంటి సమాధానం మనందరికీ కూడా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు అంటే, కొంతమంది 5 సార్లు అని చెప్పినప్పుడు, ఎప్పుడెప్పుడు ఆలకించాడంటే, నేను 10th ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, లేదా నేను ఈ కాలేజీలో అడ్మిషన్ కోసం ప్రార్థన చేసినప్పుడు, లేదా పలానా వివాహం విషయంలో, ఆ అమ్మాయి విషయంలో, ఆ అమ్మాయితో వివాహం జరగాలని నేను ప్రార్థన చేసినప్పుడు, లేదా పలానా కంపెనీలో నాకు ఉద్యోగం రావాలని ప్రార్థన చేసినప్పుడు, లేదా నాకు కొడుకు పుట్టాలని ప్రార్థన చేసినప్పుడు, ఈ 5 సార్లు దేవుడు నా ప్రార్థన ఆలకించాడంటారు. అంటే ఎంత ఆశ్చర్యం అంటే, దేవుడు మన జీవితాల్లో మన ప్రార్థనలను ఎన్నిసార్లు ఆలకించాడు అనే ప్రశ్న ఒకవేళ మనల్ని మనము ఈ రాత్రి వేసుకుంటే, మన సమాధానం ఏంటి? ఒకవేళ 20 సార్లు అని చెప్తామా? 50 సార్లు అని చెప్తామా? 100 సార్లు అని చెప్తామా? అసలు ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడి జ్ఞానమును బట్టి ఒకవేళ నన్నడిగితే, నీ జీవితంలో దేవుడు ఎన్నిసార్లు నీ ప్రార్థన ఆలకించాడంటే, నేనేం సమాధానం చెప్తానంటే, నేను ఎన్నిసార్లయితే దేవునికి ప్రార్థన చేశానో అన్ని సార్లు దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తోంది, ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడు. ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడు. సర్వ శరీరులు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితముగా ఆ ప్రార్థన ఆలకిస్తాడు. మరి ఎందుకని మనుష్యులు 5 సార్లు ఆలకించాడండి, 10 సార్లండి, 20 సార్లండి అని చెప్తున్నారు మరి? అంటే ఏదైనా ఒక మెటీరియల్ బెనిఫిట్, లేదా ఏదైనా ఒక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ చేసినప్పుడు మాత్రమే మనుష్యులు ఏమనుకుంటారంటే, దేవుడు నా ప్రార్థన ఆలకించి ఈ ఉద్యోగాన్ని నాకు ఇచ్చాడు. సో బిగ్ థింగ్స్, దేవుడు నా ప్రార్థన ఆలకించి ఈ వివాహాన్ని నాకు జరిగించాడు. అంటే ఒక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ మన జీవితంలో పొందుకున్నప్పుడు, దానిని దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు, నేను ప్రార్థన చేశానండి, దేవుడు ఇల్లు ఇమ్మని చెప్పి దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు. నేను ప్రార్థన చేశానండి, స్థలం ఇమ్మని చెప్పి దేవుడు నాకు స్థలం ఇచ్చాడు. కానీ చూడండి, ఎన్నిసార్లు మనము దేవుడు మన ప్రార్థనలను ఆలకించి సమాధానం ఇచ్చి కూడా, దేవుని ద్వారా సమాధానాన్ని, మేలుని పొందుకుని కూడా, ఆ మేలును మనం రికగ్నైజ్ చేయలేని పరిస్థితులు కొన్ని వందల సార్లు మన జీవితాల్లో ఉంటాయి. ఉదాహరణకు, పొద్దున్నే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మనం ఒక ప్రార్థన చేసుకుని వెళతాం. దేవా, ఇదిగో నేను బయటికి వెళుతున్నాను, నా మార్గం అంతటిలో నీవు నాకు తోడుగా ఉండు, నా వాహనం చుట్టూ నీ కంచి వేసి నన్ను కాపాడు, నేను తినే ఆహారంలో, నేను త్రాగే నీటిలో, నేను పీల్చే గాలిలో, నేను నివసించే ప్రాంతంలో నాకంటే ముందు నీవుండి నీ గొప్ప సహాయాన్ని నాకు దయచేయి అని ప్రార్థన చేసుకుని వెళతాం. కానీ వచ్చిన తర్వాత ఎప్పుడైనా డిడ్ వి అబ్జర్వ్, మనము పొద్దున్న బయటికి వెళ్ళినప్పుడు చేసిన ప్రార్థనలో
ఎన్ని ప్రార్థనలకు దేవుడు సమాధానాన్ని ఆల్రెడీ మనకి ఇచ్చేశాడో ఈరోజు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం నోటీస్ చేయం, ఎందుకంటే వాటిని మనం సిగ్నిఫికెంట్ గా, మోస్ట్ ఇంపార్టెంట్ గా మనం అనుకోం. భోజనమే దొరకని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు అద్భుతమైనటువంటి భోజనాలు, ప్రయాణాల్లో అద్భుతమైనటువంటి హోటల్స్ కి దేవుడు మనం తీసుకెళ్తారు మనకే తెలియకుండా. అనాలోచితంగా మన కారు ఒక చోట ఆగుద్ది, అక్కడ మరి షడ్రశోపేతమైనటువంటి భోజనాన్ని దేవుడు మన కోసం సిద్ధపరుస్తాడు. నా వ్యక్తిగత జీవితంలో దాన్ని నేను పొందుకున్నాను. నేను అడుగుతాను దేవుడిని, దేవా మంచి భోజనం పెట్టించయ్యా అని చెప్పాను. నాకు తెలీదు రాబోయే మరి ఆ సమయంలో ఏ హోటల్ మంచిది, ఎక్కడ మనం ఉండాలని. కొన్నిసార్లు కొత్త ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు. బట్ అనాలోచితంగా దేవుడు మన అటెన్షన్ ఒక హోటల్ మీద పెట్టడం, లేదంటే ఒక చోట ఆపడం, అక్కడ అద్భుతంగా భోజనం చేసే విషయంలో కానీ, లేదా ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు నేను వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ చేశాను. ఒక పెద్ద ట్రక్ వచ్చి కొడితే కారు కనీసం ఒక 500 మీటర్స్ దూరంలో వెళ్ళి పడాల్సిన సందర్భాలు నా జీవితంలో జరిగినాయి. రాత్రిపూట నేను ప్రయాణాలు చేస్తున్నప్పుడు. వెంట్రుక వాసిలో అంత పెద్ద ట్రక్, హెవీ ట్రక్ జస్ట్ అలా 1 mm గ్యాప్ లో దాటుకుని వెళ్ళిపోవడం. తర్వాత నేను నిశ్చేష్టుడిని అయిపోయి అసలు ఈ లోకంలోకి రావడానికే కొంత సమయం పట్టేది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన దేవుడు ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. ఏదో ఒక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ మన జీవితంలో జరిగినప్పుడు మాత్రమే దేవుడు మా ప్రార్థన ఆలకించాడు అని అనుకుంటారు అనేక మంది. అయితే దేవుడు అడిగిన ప్రతి దానిని కూడా దయచేసేటటువంటి దేవుడు, అడుగు ప్రతి వానికి కూడా ఇచ్చేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నేనేమి ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాటనే చెప్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాల్ని మనం చదవగలిగితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనములను అక్కడ ఇలాగూ రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటల్ని మనం అక్కడ చూస్తాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నటువంటి మాట, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అద్భుతమైన మాట ఏంటంటే, అడుగు ప్రతివాడును పొందును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత ఆదరణ కలిగించేటటువంటి మాట అండి ఇది. ఎందుకంటే మనము అడుగు ప్రతివాడు కూడా మనుషుల దగ్గర పొందుకోగలడా? సొంత రక్త సంబంధికుల దగ్గర కూడా కొన్నిసార్లు మనము నో అని వినాల్సి ఉంటుంది. ఖాళీ చేతులను మనం చూడాల్సి ఉంటుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తోంది, అడుగు ప్రతివాడును పొందును. ఖచ్చితంగా పొందుకుంటారండి. అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. ఎందుకంటే మన దేవుని యొక్క పేరే ప్రార్థన ఆలకించు దేవుడు. ఖచ్చితముగా మనము ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలకు ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. మనం పొందుకుంటున్నాం. బట్ ఏంటంటే మనం వాటిని గుర్తించట్లేదు. కడుపు నిండా రుచికరమైనటువంటి భోజనము ఈరోజు మనము తినగలుగుతున్నామంటే అది మన ప్రార్థన ఆలకించి దేవుడు ఇచ్చుట ద్వారానే కదా. ఎంతమంది భోజనం లేక అల్లాడిపోతున్నారు, డబ్బుండి కూడా తినలేని పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఈరోజు సమృద్ధి అయినటువంటి ఆహారమును మనం తీసుకోగలుగుతున్నాము, ఆరోగ్యవంతమైనటువంటి శరీరమును మనము కలిగి ఉన్నాము అంటే అది మన ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇచ్చుటను బట్టియే. అయితే మనము ఏదో ఒక స్థలం ఇస్తేనో, ఇల్లు ఇస్తేనో, ధనం ఇస్తేనో, బంగారం ఇస్తేనో, ఇంకేదన్నా వస్తువులు ఇస్తేనో దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అని మనము
కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం గాని, దేవుని కృప లేకపోతే, దేవుడు మన ప్రార్థనలకు సమాధానం ఇయ్యకపోతే, మనము బ్రతికి బట్ట కట్టేవాళ్ళమే కాదు. ఒకసారి నేను కొన్ని సంవత్సరాల క్రితం, దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరాల ఆహ్, క్రితం ఒక హోటల్ దగ్గర నిలబడి రాత్రి 7, 8, 9 గంటల సమయంలో టీ తాగుతూ ఉన్నాను ఫ్రెండ్స్‌తో కలిసి. ఫ్రెండ్స్‌తో కలిసి టీ తీసుకొని హోటల్ నుంచి బయటకొచ్చి రోడ్డు మీద నిలబడి టీ తాగుతున్నాం కబుర్లు చెప్పుకుంటూ. ఆ ప్రాంతం గుండా షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు ట్రాక్టర్లు వెళుతున్నాయి. చెరుకు ట్రాక్టర్లు కాస్త ముమ్మరంగా నైట్ టైమ్ అయితే ఇక మొత్తం చెరుకు ట్రాక్టర్లు నడుస్తూనే ఉంటాయి. పగలు పూట వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు వాటికి. అయితే ట్రాక్టర్లు వెళ్తా ఉన్నాయి. మేము బయట నిలబడి టీ తాగుతా ఉన్నాం. నేను తెచ్చుకున్న టీ తాగేసి, ఆ టీ గ్లాసు లోపల హోటల్‌లో పెట్టేద్దామని నేను లోపలికి వెళ్ళి గ్లాసు పెడుతుండగానే ఒక ట్రాక్టరు ఫుల్ లోడ్ తోటి, చాలా హెవీ లోడ్ తోటి, ఇంచుమించు 2 ట్రాక్టర్ల లోడు ఒక ట్రాక్టర్ మీదేసి, ఆ చెరుకు ఆ కర్రలన్నీ కూడా పంపిస్తున్నప్పుడు ఆ ట్రాక్టర్ తిరగబడిపోయి, ఎవరైతే ఇద్దరు అక్కడ నా పక్కన ఉన్నారో వాళ్ళ మీద పడిపోయిందండి ఆ చెరుకు ట్రాక్టర్. అంటే ఆ చెరుకు లోడ్ కింద మనుషులున్నారు. ఒకసారి నాకసలు భయంతో గుండె ఆగిపోయినంత పనయింది. ఒక్క సెకండ్. ఆ గ్లాసుని ఒక ఒ ఒ ఒ ఒక్క నిమిషం తర్వాత పెడదామని అనుకుని ఉంటే, నేను కూడా ఆ చెరుకు ట్రాక్టర్ ఆ లోడ్ కింద పడుండాలి. ఎన్నో సార్లు బైకు మీద వెళ్తున్నప్పుడు పక్క నుంచి బస్సోడో, లారీవోడో లేదంటే కారుతో గబుక్కున గుద్దేసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితుల్లో వెంట్రుక వాసిలో మనం తప్పించబడ్డాం. కాలు జారిపోబోయి బాత్రూమ్‌లో పడిపోవాల్సిన సందర్భాలు ఎన్నో. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు. కాబట్టి నేనేమంటానంటే, ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు మన దేవుడు. అందరి ప్రార్థనలు ఆలకిస్తాడు. నీతిమంతుల ప్రార్థనలు మాత్రమే ఆలకిస్తాడని కాదు గాని, సర్వ శరీరుల యొక్క ప్రార్థనలను కూడా ఆలకించేటటువంటి దేవుడాయన. పాపం చేసిన వాడు ప్రార్థన చేసినప్పుడు కూడా ఆలకించాడండి బైబిల్ గ్రంథంలో. కాబట్టి దేవుని వాక్యము ఏమి సెలవిస్తోందంటే, మనం ఏది అడిగినా కూడా ఆయన మనకు దయచేసేటటువంటి దేవుడు. కాబట్టి మన జీవితంలో ఎన్ని సార్లు దేవుడు మేలు చేశాడు, ఎన్ని సార్లు దేవుడు నీ ప్రార్థన ఆలకించాడంటే, మన సమాధానం ఏమై ఉండాలంటే, నేను ఎన్ని సార్లు దేవుడికి ప్రార్థన చేశానో అన్ని సార్లు దేవుడు నన్ను ఆమేన్. దేవుడు నన్ను నా ప్రార్థన ఆలకించాడని చెప్పొచ్చు. ఇంకా ఒక మాట, ఇంకా ఒక మాట ముందుకెళ్ళి చెప్పాలంటే నేనేం చెప్పడానికి ఇష్టపడతానంటే, అసలు అడక్కపోయినా కూడా దేవుడు ఆలకించాడు అంటారు. ఇది కొంచెం ఆశ్చర్యంగాను, అతిశయోక్తిలాగా అనిపించొచ్చు గానీ, కొన్నిసార్లంట మనము నోటితో పలకకపోయినా కూడా దేవుడు మన హృదయములో అనుకున్న దాన్ని ఆలకించి, దాన్ని జరిగించేస్తాడంటండి. ఇదెంత ఆశ్చర్యమో చూడండి. నోరు తెరిచి, నోరారా మనం ఏదైనా అడిగినా కూడా మరి మనుషుల దగ్గర నుంచి మనం పొందుకోలేం. అయితే దేవుణ్ణి నోరు తెరిచి అడగక్కర్లేదంట. కొన్నిసార్లు మనం ఏమి అడక్కపోయినా కూడా మన హృదయంలో ఉన్నదాన్ని కూడా దేవుడు అర్థం చేసుకొని, దేవుడు వాటికి కూడా సమాధానం ఇస్తాడటండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! మీరు అడగొచ్చు, ఈ మాట బైబిల్‌లో ఉందండి? లేదంటే మీరే కాస్త ఏమన్నా యాడ్ చేసి చెప్తున్నారా అని. ఆ రిఫరెన్స్ నేను మీకు చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయములో, యెషయా గ్రంథాన్ని మనము తెరవగలిగితే 65వ అధ్యాయములో 24వ మాట ఈలాగున వ్రాయబడి ఉంటుంది. వారికిలాగున జరుగును. వారు వేడు కొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను. వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! చూడండి, చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఈ సాయంకాలం. మరి మన దేవుడంట
క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని దేవుడు మనకిస్తూ, ఈ గ్రంథం అంతా కూడా అద్భుతమైనటువంటి దేవుని వాగ్దానములతో వ్రాయబడింది. అయితే ఇందులో ఒక అమూల్యమైనటువంటి మాట ఏమిటంటే, వారికి ఈలాగున జరుగును, వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. అడిగిన తర్వాత ఉత్తరం ఇచ్చేదను, ఓకే, మంచిది. అసలు వేడుకొనక మునుపే ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడండి. ఇదెంత ఆశ్చర్యం! కోటాను కోట్ల మంది, వందల కోట్ల మంది జనం అందరూ కూడా దేశాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ సర్వ శరీరులు కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పరుగెత్తుకుని వస్తూ ఆయన మార్గములోనికి రావడానికి గల కారణం ఏమిటి అంటే ఇదేనండి. దేవునిలో ఉన్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి గుణము. చేసుకున్నటువంటి మొక్కుబడులను మనం ఏదైనా కోరుకున్నప్పుడు వాటిని నెరవేర్చేటటువంటి మరి వేల్పులు అనేక మంది ఉన్నారు. నేను లేరనను గాని, అయితే అడక్కపోయినా కూడా, మనవి చేయకపోయినా కూడా వారికి ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడు, మనవి చేస్తుండగానే ఆలకించేసేటటువంటి దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా! గొప్ప అద్భుతమైనటువంటి ఆదరణ కలిగించేటటువంటి మాట, వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. మనసులో మనం ఇంకా నోటితో వేడుకొనకపోయినా మనసులో అనుకుంటే జరిగిపోతాయేంటండి. ఇంకా మనసులో కూడా అనుకోక్కర్లా. అసలు తలంపు నీ హృదయంలో పుట్టక మునుపే, అంటే ఇప్పుడు నువ్వు మనసులో అనుకున్నట్ట అనుకోలేనట్ట, తలంపు నీ హృదయంలో పుట్టక మునుపే నేను దానిని ఎరిగి ఉన్నాను అంటున్నాడు దేవుడు. అంటే ఇప్పుడేంటి, ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి, అంటే మనము మనసులో కూడా అనుకోకపోయినా కూడా దేవుడు జరిగించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు, ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడు. అందుకే ఆయనకు ఒక పేరుంది. ఏమిటా పేరు? ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసేటటువంటి దేవుడు. నేను అడగలేదు కదయ్యా, కనీసం నేను మనసులో కూడా అనుకోలేదు కదయ్యా అని ఎంతో మంది భక్తులు తమ జీవితాల్లో అవాక్కయ్యి దేవుని ముందు సాష్టాంగపడినటువంటి సందర్భాలు అనేకము కలవు. కాబట్టి మన దేవుడు ఎవరు అంటే ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఇక్కడ చూడండి, మరి రాయబడి ఉన్నటువంటి మాటలు యెషయా గ్రంథం 65వ అధ్యాయము 24వ వచనములో, వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. వారికి ఈలాగు జరుగును అంటున్నారండి. ఎవరికి జరుగుద్దంట మరి? ఆ ముందు వచనంలో మనము చదివితే గనక 23వ వచనంలో, వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికంగా కలుగు అపాయము నొందుటకే పిల్లలు కనరు, వారి యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వారు. ఎవరు యెహోవా వలన ఆశీర్వదింపబడిన వారు? మనం మందిరాల మీద రాసుకుంటూ ఉంటాం కదా, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము. ఇప్పుడు లోపలికి వెళ్ళే వాళ్ళందరూ ఎవరంట? ఆశీర్వదింపబడిన వారు. దేవుని మందిరంలో యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము అంటే, ఎందరైతే యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచి బాప్తిస్మము నొంది రక్షింపబడి ఉన్నారో, ఎందరైతే దేవుని యొక్క శరీరములో, దేవుని యొక్క రక్తములో పాలిభాగస్తులు అవ్వగలుగుతున్నారో, వారందరూ కూడా యెహోవా వలన ఆశీర్వదించబడిన వారే. ఆమేన్. కాబట్టి యెహోవా వలన ఆశీర్వదించబడిన వారికి వచ్చే ఎడిషనల్ బెనిఫిట్, అడ్వాంటేజ్, ద బ్లెస్సింగ్ ఏమిటి అంటే, మీరు అడగక్కర్లా, మీరు మనసులో అనుకుంటే చాలు. మీరు మనసులో కూడా అనుకోక్కర్లా.
మీ పట్ల దేవుడికి ఉన్నటువంటి ప్రణాళిక దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఆమేన్. అందుకే అంటాడు ఆయన, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాడు. ఇది ఎంత విచిత్రమో చూడండి. ఇప్పుడు నిద్రపోయేవాడు ఏమన్నా అడగగలుగుతాడా? అసలు స్పృహలో ఉంటాడా నిద్రపోయేవాడు? తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు అనే మాటకు అర్థం ఏంటి అంటే, నీవు వేడుకొనక మునుపే నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఎప్పుడు కూడా మన నోటంటే ఏంటోనండి, ఈ ప్రార్థన చేస్తున్నాం గాని దేవుడు ఆలకిస్తున్నాడో లేదో అని కొన్నిసార్లు అపనమ్మకం కొన్ని పరిస్థితులను బట్టి మన జీవితాల్లో రావచ్చు. అయితే దేవుడు మనకిచ్చేటటువంటి ఆదరణకరమైనటువంటి మాట ఏంటి అంటే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. ప్రతి ఒక్కరు ఎవ్వరు ప్రార్థన చేసినా అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివాడును పొందుకొనును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14, 15 వచనాలు మనం చూసినప్పుడు, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14, 15 వచనం చదువుదాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం మీదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునది అయి, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యోహాను భక్తుడు మరి రచించినటువంటి పత్రిక, ఇందులో మొదటి పత్రికలో మనము 5వ అధ్యాయము 14, 15 వచనాల్ని మనం చదువుతున్నామండి. 14వ వచనం, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననుదే. ఒక్క ముక్కలో యోహాను భక్తుడు చక్కగా చెప్పేశాడండి. ఎందువలన క్రీస్తు ప్రభువును నమ్ముకున్న వారు ధైర్యంగా ఉంటారు. వాళ్ళ దగ్గర తినడానికి తిండి లేకపోయినా గుండెల నిండా ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ మధ్య కాలంలో వైరస్ అయిన ఒక ముసలమ్మను మనం చూస్తున్నాం కదా. ఆ పళ్ళు కూడా లేని ఒక ముసలమ్మ తెగ చెప్పేస్తుంది బైబిల్ వచనాలు. చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు ఆమెని. మరి ఎవరైనా పిలుస్తున్నప్పుడు నీకు ఏదైనా డబ్బులు ఇస్తున్నారా, మరి ఎలా బతుకుతావు ఏంటి అంటే, అద్భుతంగా అసలు ఏమీ లేదు. ఒక్క చిన్న చిల్లిగవ్వ ఆమె చేతిలో లేదు. ఆమె చెప్తుంది, ఏలియాను కాకుల ద్వారా ఆహారము పంపించి పోషించిన నా దేవుడు నన్ను పోషించడా? ఎంత ఆశ్చర్యం అండి. కూటికి లేని ఆ వృద్ధురాలు, తినడానికి లేని ఆ వృద్ధురాలు అద్భుతమైనటువంటి ధైర్యాన్ని గుండెల నిండా నింపుకొని ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి పాస్టర్లకు ఆశ్చర్యం కలిగించేలా సమాధానం చెప్పింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? డబ్బుంటే ధైర్యం ఉంటది, ధనం ఉంటే ధైర్యం ఉంటది, మంది మార్బలము బలగము ఉంటే ధైర్యం ఉంటది. కానీ యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారికి ధనాన్ని బట్టో, మరి బలాన్ని బట్టో, బలగాన్ని బట్టో, ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులను బట్టో ధైర్యం కాదు గాని, అసలు వాళ్ళ ధైర్యం ఏంటి? కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, నీ ధైర్యం ఏంటి అసలు? చాలా మొండి ధైర్యంతో ఉన్నావు నువ్వు. మా అమ్మని అనేవాళ్ళు, మొండి ధైర్యంగా మీరు ఇల్లు కడతానికి పూనుకున్నారేంటండి అని. అడ్డంగా వాదించారు మా అమ్మతోటి నా స్నేహితులు. ఏమండి సంపూర్ణమ్మ గారు, గాల్లో దీపం పెట్టేసి దేవుడా నీదే భారం అంటే ఎలా కుదురుద్ది? మనం చేతులు పెట్టాలి కదా ఆ దీపం ఆరకుండా అని. మా అమ్మ చెప్పేది, దేవుడి మీద భారం వేసిన తర్వాత నీ చేతులతో పనేంటి అని. దేవుడికి చేతులు లేవా, లేదా దేవుడికి శక్తి లేదా? గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నప్పుడు
నీ దేవుడు చెవిటివాడు కాడు, నీ దేవుడు గ్రుడ్డివాడు కాడు. నీ దేవుడేమి చెవిటివాడు కాదు. దేవుడా నీదే భారం అన్నావు కదా, ఆ భారాన్ని ఆయన మోస్తాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచింది ఊరికే ఇన్విటేషన్ ఇచ్చి వదిలేయడానికి కాదు. మీ భారాలను నా మీద వేస్తే నేను ఆ భారాన్ని మోస్తాను. మీ భారము నేను మోసి నేను మీకు విశ్రాంతినిస్తాను. అద్భుతమైనటువంటి ఈ మాట చూడండి. మరి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం, ఎవరిని బట్టి కలిగింది ధైర్యం? యేసయ్యను బట్టే. ఈరోజు నీ ధైర్యమైనా నా ధైర్యమైనా భయంకరమైనటువంటి దినాల్లో మనం లేమా? రేపేం జరుగుద్దో అనే భయం మనకు లేదా? మన ఉద్యోగాలలో మనకు ఇబ్బందులు లేవా? లోకంలో ఎన్నో కంపెనీలు ఉద్యోగాలు లే ఆఫ్లు చేసుకుంటూ లక్షలాది మందిని ఉద్యోగాల్లోంచి తీసేయట్లేదా? మనము పనిచేస్తున్న ఉద్యోగం, మన కంపెనీ ఏమవుద్దో అనే భయం మనకు లేదా? మనకున్నటువంటి అప్పులు, మనకున్నటువంటి ఇబ్బందులు, మనకున్నటువంటి కమిట్మెంట్స్ మధ్యలో రేపేమిటి అనే భయం మనకు లేదా? ఇన్ని భయాల మధ్యలో మనము బ్రతుకుతూ కూడా ధైర్యముగా మనం ఉండగలుగుతున్నామంటే ఏమిటి మన ధైర్యం? యోహాను భక్తుడు చెప్పినటువంటి మరి 14వ వచనం ప్రకారం, 1 యోహాను 5:14 ప్రకారం, నీ ధైర్యము యేసయ్యా, నా ధైర్యము యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. అందుకే భక్తుడు అంటాడు, నా కాపరి వైనందునా నాకు ధైర్యముగా ఉన్నది. మన ధైర్యం ఎవరు అంటే మన కాపరే. ఎవరిని బట్టయ్యా నీకింత ధైర్యం? నా యేసయ్యను బట్టే నాకింత ధైర్యం. నా కాపరిని బట్టి నాకు ధైర్యం. నా కాపరి బలమైన వాడు, నా కాపరి శక్తి కలిగిన వాడైనప్పుడు, నా కాపరి సర్వశక్తిమంతుడైనప్పుడు నాకు భయం ఏంటి? ఇప్పుడు భక్తుడు అదే అంటున్నాడు, ఆయన చిత్తానుసారముగా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటి అంటే, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను, మనము కొన్ని అడిగినను, మనం కొంచెం అడిగినను లేదండి. వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ. దేవుని యొక్క చిత్తానుసారముగా మీరు దేవుని యొద్ద దేన్ని అడుగుతారో అడగండి, మీ ఇష్టం. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. ఆయన మన మనవి ఆలకించుననుదయే మన ధైర్యం. కాబట్టి మనము ప్రార్థన చేసినప్పుడు ఏది అడిగినా కూడా దేవుడు మనకు వాటిని అనుగ్రహించేవాడై ఉన్నాడు అని మనము ఎరిగి ఉండాలి. మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. దిస్ ఇస్ కొన్ని సందర్భాల్లో మన విశ్వాస జీవితాల్లో మనం ఇది మర్చిపోతూ ఉంటాం. మనం ఎరిగిన ఎడల ఏమని ఎరిగి ఉండాలి మనము? నేను ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా దేవుడు నాకు దయచేయువాడు, నా ప్రార్థనకు సమాధానం ఇచ్చేవాడు, నా ప్రార్థనకు ఉత్తరం ఇచ్చేటటువంటి వాడు అనే విషయాన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మర్చిపోతూ ఉంటాం. అందువల్ల భయపడుతూ ఉంటాం. ఇప్పుడు ఈ భయాలన్నిటికీ కారణం ఏంటి అంటే ఈ మాట మర్చిపోవడమే. మనం ఏది అడిగినను కూడా ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. ఆయన్ను అడిగిన ప్రతి దాన్ని నేను పొందుకున్నాను అని మనము ఎరిగిన ఎడల ఈ విషయాన్ని కూడా మనం ఎరిగి ఉంటాం. ఏ విషయాన్ని? నేను పొందుకున్నానని. ఆయన అనుగ్రహిస్తాడు అని ఫస్ట్ నమ్మితే మనం పొందుకున్నాము అనే నమ్మకం వస్తుంది.
ఆయన అనుగ్రహిస్తాడనే విషయం మీదే మనం కొంచెం సంకోచంగా ఉన్నాం అనుకోండి. ఆయన అనుగ్రహిస్తాడనే విషయం మీదే మనం కొంచెము అపనమ్మకాన్ని కలిగి ఉంటే, మనము పొందుకున్నాము అనే విషయాన్ని మనం ఎలా నమ్మగలుగుతాం? మొదటి స్టెప్‌లోనే మనం ఫెయిల్ అయిపోయాం. కాబట్టి యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే, నా ధైర్యం ఏంటి అంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే నా ధైర్యం. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము. కొంచెం టంగ్ ట్విస్టర్ లాగా ఉన్నప్పటికీ కూడా ఈ సెంటెన్స్ చాలా భావం ఉంటది ఇందులో. అవసరమైతే ఇలాంటి మాటల్ని ఒక 10 సార్లు, ఒక 20 సార్లు చదవాలి. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే మన ధైర్యమై ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని కూడా ఎరుగుదుము. అంటే మొదటిది తెలియకపోతే, మొదటి దాన్ని తెలుసుకోకపోతే, నేను అడిగితే దేవుడు నాకు ఇస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకోలేకపోతే, దేవుడు నాకు ఇచ్చాడు అనే విషయాన్ని కూడా తెలుసుకోలేము. అందుకే నిన్ను ఎన్నిసార్లు దేవుడు నీ ప్రార్థన ఆలకించాడయ్యా అంటే, మనం లెక్కపెట్టి 4 సార్లండి, 16 సార్లండి అని చెప్తున్నాం. ఎలా చెప్తున్నావు నువ్వు 4 సార్లు, 16 సార్లు, 20 సార్లు దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు అనంటే, నువ్వు సిగ్నిఫికెంట్ అచీవ్‌మెంట్స్‌ని మాత్రమే, చాలా ప్రాముఖ్యమైన వాటిని మాత్రమే, అనగా నీ మనసులో రిజిస్టర్ అయిన వాటిని మాత్రమే నువ్వు చెప్పగలుగుతున్నావు. కానీ నిజంగా ఏంటంటే, మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల, మనము ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని మనము ఎరుగుదుము. కాబట్టి ఇది, అది అని లేదండి. దేవుని చిత్తానుసారంగా ఏదైనా అడగండి. ఆ మాట ఎందుకని రాయబడిందంటే, పాప సంబంధమైనటువంటి విషయాల గురించి అడిగి ఇవ్వలేదని మనము మన చిన్న పిల్లలు, మన ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్ళేదన్నా వాళ్ళకి హానికరమైనవి వాళ్ళకి తెలియక మనల్ని అడుగుతుంటే మనం ఇవ్వం. వారి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి. అలాగ తెలిసి తెలియక మనం ఏదైనా ఒకవేళ లోక సంబంధమైనవి, పాప సంబంధమైనవి, మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీసే వాటిని ఏదన్నా అడిగితే మనం ఒకవేళ పొందుకోలేకపోవచ్చేమో. కానీ ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను కూడా ఆయన మనకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎవరు అంటే, ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడండి. సర్వ శరీరులు కూడా ఎవరు ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆలకిస్తాడు. సేవకులు ప్రార్థన చేస్తేనే ఆలకిస్తారు. లేకపోతే ఫలానా వాళ్ళు ప్రార్థన చేస్తేనే ఆలకిస్తారు. ఫలానా సంఘం వాళ్ళు ప్రార్థన చేస్తేనే ఆలకిస్తాడు. అలా కాదండి. మన దేవుడు పక్షపాతి కాడు. ఆయన సర్వ శరీరులు చేసినటువంటి ప్రార్థనలు ఆయన ఆలకించేటటువంటి దేవుడై ఉన్నాడు. మనకు దేవుని యొక్క ఫోన్ నంబర్ అని చెప్పి ఎక్కువగా బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ఫోన్ నంబర్ అని చెప్పి ఒక రిఫరెన్స్ అని చెప్తా ఉంటారు. ఎవరిని అడిగినా, ఈ మధ్య సండే స్కూల్ పిల్లల్ని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. డూ యూ నో ద గాడ్స్ నంబర్, మొబైల్ నంబర్ అంటే ఇర్మియా గ్రంథము 33:3 333 అంటారు. ఇది దేవుని యొక్క కాంటాక్ట్ నంబర్. ఏమని రాయబడింది ఇక్కడ? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చూసారా? ఇంతే, ఏమీ లేదు. దేవుణ్ణి కాంటాక్ట్ అవ్వడం, దేవుణ్ణి అప్రోచ్ అవ్వడం ఎలాగంటే ఇర్మియా 33:3 ప్రకారము, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం. ఇట్స్ ఎ క్లియర్ కట్ స్టేట్మెంట్ అండ్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద లార్డ్. ఎవరైతే ఆయనకు మొరపెడతారో ఖచ్చితముగా దేవుడు వారికి ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం ఉంచుదామండి, నమ్మకం ఉంచుదాం. మరి దేవుడు అందరి ప్రార్థనలను కూడా ఆలకించేటటువంటి దేవుడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నీవు నాకు చెప్పక మునుపే
నీ బాధ నేను ఎరిగి ఉన్నాను, నీవు నాకు చెప్పకము నువ్వే. నీ బాధ నేను ఎరిగి ఉన్నాను, నీవు ఆశించిన మేలుల కంటే, నీవు ఆశించిన మేలుల కంటే అత్యధికముగా ఇచ్చు దేవుడ నేను, అత్యధికముగా ఇచ్చు దేవుడ నేను. మార్గం నేనే, సత్యం నేనే, జీవం జ్యోతి నేనే. మార్గం నేనే, సత్యం నేనే, జీవము జ్యోతి నేనే. కలవరపడకు మనసా, నేను నీకు తోడుండగా. కన్నీరెందుకే బిడ్డ నీకు, నీడగా నేనుండగా. మార్గం నేనే, సత్యం నేనే, జీవం జ్యోతి నేనే. మార్గం నేనే, సత్యం నేనే, జీవం జ్యోతి నేనే. నన్ను నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ నేడే చూచెదవు. నన్ను నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ నేడే చూచెదవు. నీకు అసాధ్యమైనవన్నీయు, నీకు అసాధ్యమైనవన్నీయు సాధ్యం, సాధ్యం నాకు సాధ్యమే. ఆమేన్. సాధ్యం, సాధ్యం నాకు సాధ్యమే. మార్గం నేనే, సత్యం నేనే, జీవం జ్యోతి నేనే. మార్గం నేనే, సత్యం నేనే, జీవం జ్యోతి నేనే. కలవరపడకు మనసా, నేను నీకు తోడుండగా. కన్నీరెందుకే బిడ్డ నీకు, నీడగా నేనుండగా. కలవరముతో, దుఃఖముతో, కన్నీటితో, వేదనతో, బాధతో, అనేకమైనటువంటి అవసరతలను కలిగి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు దర్శిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన ఆలకించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన పేరు ప్రార్థన ఆలకించువాడు. ఆయన నీ ప్రార్థన, ఆయన నా ప్రార్థన, ఆయన మంచివారి ప్రార్థన, ఆయన పాపాత్ముల ప్రార్థన, అందరి ప్రార్థనలను కూడా ఆలకించేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, సర్వలోకమునకు ఆయన ప్రభు అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీ కొందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడారయ్యా. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. దేవుడు సర్వసమర్థుడు. ఆయన నిన్న, ఆయన నేడు, ఆయన రేపు, ఆయన ఎల్లకాలము మనకు తోడుగా ఉండేటటువంటి దేవుడు, మనకు నీడగా ఉండేటటువంటి దేవుడు. చూడుము, నిన్ను నా అరచేతులలో చిక్కుకుని ఉన్నాను అని చెప్పినటువంటి దేవుడు. నీ తల్లి నిన్ను మరచినను, నీ తండ్రి నిన్ను విడిచినను, నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయనని వాగ్దానము చేసినటువంటి దేవుడు. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. అనుదినము ఆయనకు మన ఎడల ఉన్నటువంటి వాత్సల్యత రెట్టింపు అగుచున్నది. నూతనమగు వాత్సల్యత ఆయన మన ఎడల ఆయనకు
అనుదినము పుట్టుచున్నదని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని బలపరిచేటటువంటి మాటలు, మాకు ఆదరణ కలిగించేటటువంటి మాటలు దేవా, అనేక సందర్భాల్లో తండ్రి మీరు మమ్మల్ని కాపాడారయ్యా. మాకు ఆహారం పెట్టారు ప్రభు. మేము దప్పికొన్నప్పుడు మీరు మాకు దాహాన్ని ఇచ్చారయ్యా. ఆకలిగొని ఉన్నప్పుడు మీరు మాకు ఆహారం పెట్టారయ్యా. మాకు బట్టలు లేనప్పుడు మీరు మాకు బట్టలు ఇచ్చారయ్యా. థ్యాంక్ యూ లార్డ్. మా మార్గములలో మీరు మాకు క్షేమాన్ని ఇచ్చారు తండ్రి. కానీ మేము మీ మేలులను కొన్నిసార్లు గుర్తించలేకపోతున్నామయ్యా. ఏదో పెద్ద అద్భుతాలు, పెద్ద కార్యాలు జరిగితేనే దేవుడు మా ప్రార్థనలకు ఆలకించాడని అనుకుంటున్నాము తండ్రి. కానీ అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడు పొందుకునన్న మీ వాక్యమును, మీ వాగ్దానమును మేము కొన్నిసార్లు మర్చిపోతున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకునవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఏది అడిగినను కూడా ఇచ్చే దేవుడై మీరు ఉన్నందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మీరు మాకు మా ధైర్యముగా ఉన్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ధైర్యం ఎవరు అంటే నా ధైర్యము యేసయ్యా అని చెప్పేలాగా మీరు మాకు కొండగా, కోటగా, శైలముగా, దుర్గముగా, మా ఆశ్రయ దుర్గముగా, ఆపత్కాలమందు మేము నమ్ముకొనదగిన సహాయకుడిగా మీరు మా జీవితాల్లో ఉన్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇదిగో నాకు మొర్రపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానన్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. రెప్పపాటు కాలములో ఎప్పుడో మేము మట్టిలో కలిసిపోవలసిన వారం, మాకే తెలియని రీతిగా చాచిన మీ బాహువుతో మమ్మల్ని విడిపించి, నడిపించి, రక్షించి, కాచి, కాపాడి ఈరోజు మేము ఇలాగ బ్రతికి ఉన్నామంటే అది కేవలము నీ కృప. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. ఎంత ఆశ్చర్యకరుడు అయ్యా. వేడుకొనక మునుపే ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడు. వారు మనవి చేయుచుండగానే నేను ఆలకించుచున్నాను, వారు నిద్రించుచుండగానే నేను వారికి ఇచ్చుచున్నాను. నీకంటే గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభు. నమ్మిన వారికి కొంగు బంగారముగా ఉండేటటువంటి దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అడిగిన వారికి ఇచ్చే దేవుళ్ళు ఈ లోకంలో కొంతమంది ఉన్నారు. కానీ అడిగినవి, అడగనవి, అడగక మునుపే, వేడుకొనక మునుపే, తలంపు మా హృదయములో పుట్టక మునుపే మా గురించినటువంటి ప్రణాళికను కలిగి ఉన్నటువంటి దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీరు మాతో స్పష్టంగా మాట్లాడారయ్యా. నా జీవితంలో మీరు చేసిన కార్యాలను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో తండ్రి మీరు చేసిన మేలులను లెక్క పెట్టుదునని నేను అనుకున్నప్పుడు అవి లెక్కకు మించి విస్తారమై ఉన్నవి తండ్రి. నేను చెప్పలేనన్ని మేలులు, నేను లెక్క కట్టలేనన్ని ఆశ్చర్య కార్యములు ఇదిగో తండ్రి నా జీవితంలో నేను పుట్టిన నాటి నుండి మొదలుకొని నేటి వరకు మీరు చేసినటువంటి మేలులను నేను లెక్క పెట్టలేనన్ని మేలులు తండ్రి. దేవా, మీరు చేసిన సమస్త మేలులను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞతతో నా హృదయము ఉప్పొంగుచున్నది ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గుండె నిండ వందనములు నీకే యేసయ్యా, మేలులకు కృతజ్ఞత నీకే యేసయ్యా. గుండె నిండ వందనములు నీకే యేసయ్యా,
మేలులకు కృతజ్ఞత నీకే యేసయ్యా. అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా. గుండె నిండా వందనములు నీకే యేసయ్యా. మేలులకు కృతజ్ఞత నీకే యేసయ్యా. గుండె నిండా వందనములు నీకే యేసయ్యా. మేలులకు కృతజ్ఞత నీకే యేసయ్యా. గడిచిన సంవత్సరాలుగా, వేలాది దినములుగా, పదుల కొలది సంవత్సరములుగా నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా అవసరాలు అన్నిటినీ నీవే తీర్చావా. నా అవసరాలు అన్నిటినీ నీవే తీర్చావా. నా కొదువులను లోటులను నీవే తీర్చావా. నా కొదువులను లోటులను నీవే తీర్చావా. అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా. శ్రమలలో నాతో ఉండి ధైర్యమిచ్చావా. శ్రమలలో నాతో ఉండి ధైర్యమిచ్చావా. నా సమస్యలకు సమాధానం నీవే ఇచ్చావా. యేసయ్యా, నా సమస్యలకు సమాధానం నీవే ఇచ్చావా. అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా. దినదినము నాతో ఉండి నన్ను కాచావా. దినదినము నాతో ఉండి నన్ను కాచావా. నీ రెక్కల క్రింద నన్ను దాచుకున్నావా. నీ రెక్కల క్రింద నన్ను దాచుకున్నావా. అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా. గుండె నిండా వందనములు నీకేసయ్యా. మేలులకు కృతజ్ఞత నీకేసయ్యా. గుండె నిండా వందనములు నీకేసయ్యా. మేలులకు కృతజ్ఞత నీకేసయ్యా. కృతజ్ఞత నిండిన హృదయంతో దేవా, ఈ రాత్రి నా మనస్సు ప్రభువా నీ యందు ప్రహర్షించుచున్నది. నా హృదయము తండ్రి నీ కొరకు తృష్ణగొనుచున్నది. దేవా, ఎన్ని సంవత్సరములు, ఎన్నిసార్లు నన్ను కాపాడారాయా. యేసయ్యా అని నా మనసులో నేను అనుకున్న వెంటనే నాకు సమాధానమునిచ్చి, మాట నా నోట రాక మునుపే, నేను వేడుకొనక మునుపే నా ప్రార్థనకు ఉత్తరం ఇచ్చిన దేవా, నీ వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీ గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ యొక్క జాలిని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ఎందరైతే ప్రభువా విరిగి నలిగిన హృదయంతో తండ్రి మీ సన్నిధిలో మీ మాటలు విన్నారు, ఈ ప్రార్థనలో ఎందరైతే ఏకీభవించారో వారందరి జీవితములలో అద్భుత కార్యములు మీరు చేయుదురుగాక. ఆశ్చర్య కార్యములను మీరు చేయుదురుగాక. జరుగునని ఇది వారు అనుకునని గొప్ప కార్యములు మీరు వారి జీవితములలో చేయుదురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వారి ధైర్యముగా మీరుందురుగాక. థ్యాంక్ యూ లార్డ్.
థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నైనా ఈ ప్రార్థనను తండ్రి నాయనా మీరు మాకు సమాధానము దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ ప్రార్థనాకే సున్నే వాలే సబ్ ప్రాణి తెరే హీ పాస్ ఆయేంగే. ప్రార్థన ఆలకించువాడా, నీ యొద్దకు తప్ప సర్వ శరీరులు ఇంకెక్కడికి రాగలుగుతారయ్యా? నీ సన్నిధిలోనే కదా పిచ్చుకలకు నివాస స్థలము కలదు. థ్యాంక్ యూ లార్డ్. నీ బలిపీఠమును వద్దనే కదా పిచ్చుకలకు నివాస స్థలము కలదు. ఈరోజు మేము చిన్ని పిచ్చుకల వలె నీ సన్నిధిని వెతుక్కుంటూ వచ్చామయ్యా. నీ బలిపీఠమును వద్దకు, ధైర్యముతో కృపాసనమును వద్దకు మేము వచ్చాం తండ్రి. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా భయం ప్రభువా, ఎటు చూచినా భయం తండ్రి. కానీ నీ బలిపీఠము దగ్గరికి మేము చేరినప్పుడు, నీ కృపాసనమును వద్దకు మేము చేరినప్పుడు మాత్రమే మా హృదయము నిండా ధైర్యము, మా హృదయాలు తెప్పరిల్లుతాయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ధైర్యాన్ని పుట్టించే దేవుడు మీరు, ధైర్యమునకు సమాధానమునకు కర్త మీరు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఎంత గొప్ప దేవుడు అవుతాడు. మా అందరి హృదయాలను ప్రభువా ధైర్యముతో నింపినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 అత్యున్నత తండ్రి, ఈ సాయంకాల సమయంలో దేవా మాతో మాట్లాడడానికి దేవా ఇదిగో తండ్రి పరగని గుడి చెవుకొచ్చిన కూడా ఎక్కువ రాను చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, ప్రార్థన ఆలకించువాడే దేవా. అయ్యా ఇదిగో నిజంగా నీకు మొర్రపెట్టు వారికి అందరికీ దేవా నువ్వు సమీపంగా ఉన్న దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి రక్షింప నేరకుంటున్నట్లు దేవా నీ హస్తం కురచకాలదయ్యా, నేరకుండినట్లు దేవా. అయ్యా నీ చెవులు బతకగలదయ్యా. అవునయ్యా మా ప్రార్థన ఎల్లప్పుడూ దేవా ఆలకిస్తూ దేవా నీ కృపాక్షేమములతో దేవా, నీ సుఖ సంతోషములతో దేవా, నీ బలము ఆరోగ్యముతో దేవా మమ్మల్ని నింపి బలపరచడానికి పొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మేము సజీవులుగా ఉన్నామంటే దేవా ఇది కేవలం నీ కృపయ్యా. అయ్యా ఇదిగో నీ కృపతోటి మమ్మల్ని బలపరిచిన దేవా నీ పొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఇవి ఇచ్చిన దేవ ఇదిగో తండ్రి నెమ్మది బట్టి పొందాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని విషయాల్లో దేవా మమ్మల్ని వర్ధలింపజేస్తుండడానికి పొందాలు చెల్లిస్తున్నాను. సకల ఆశీర్వాదాలు కానబుచ్చడానికి పొందాలు చెల్లిస్తూ దేవా అయ్యా ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని ఎద్దుకు వచ్చేది అంటున్నావు అయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడు అయ్యా. అవునయ్యా ఈ లోకంలో మా మాటలు ఎవరు వినకపోవచ్చు కానీ దేవా అయ్యా ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి ఇద్దరు ముగ్గురు దేవా యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు దేవా అయ్యా ఇదిగో చెవి పెట్టి ఆలకించే దేవుడు అయ్యా నువ్వు. అయ్యా ఇదిగో మా మధ్య ఉన్నవాడానికి పొందాలు చెల్లిస్తున్నా, మా ప్రార్థన ఆలకిస్తున్నవాడానికి పొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపలో దేవా అయ్యా నీ దయలో దేవా మా ప్రార్థన ఆలకించి దేవా మా మనవులను విని దేవా ఇదిగో తండ్రి మా మొరలు విని దేవా జవాబు దయచేస్తున్నాడానికి పొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఉత్తరం ఇచ్చుకోవడానికి పొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అడుగుడి నీకు ఇవ్వబడు అంటున్నావయ్యా. అడిగిన వారికి దేవా ఇదిగో పొందుకున్నా అంటున్నావయ్యా. అయినా ఇదిగో దేవా ఇగో నీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. నీ ప్రార్థన శక్తితో మమ్మల్ని నింపడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మా మనవులు అడగక ముందే దేవా మా హృదయాల్లో దేవా ఉన్న తలంపులు ఆలోచన సమస్తము ఎరిగిన దేవుడు అయ్యా. హృదయ రహస్యాలకు దేవా నీకు తెలుసయ్యా. ఇదిగో తండ్రి మా హృదయాల్లో ఉన్న ప్రతి విషయము నీకు తెలుసయ్యా. అయ్యా ఇదిగో మా దేవా నీకు దేవా ఇదిగో తండ్రి అడ్డు ఏమీ లేదయ్యా. నీకేది అడ్డు లేదయ్యా మా హృదయాలకు దేవా. ఇదిగో తండ్రి మా హృదయాల్లో ఉన్న దేవా మా మనోవాంఛలను దేవా మా కోరికలను దేవా నువ్వు సిద్ధింపజేస్తున్నావు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ కృపతో మమ్మల్ని ఆవరిస్తున్నావు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అడుగుము నీకు దేవా ఇదిగో జనములను దేవా నీకు సొత్తుగా ఇస్తానంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మేము అడుగుచున్నామయ్యా. అయ్యా నీ కృపలో మేము అడుగుచుండగా దేవా అయ్యా నీ దీవెనతో మమ్మల్ని నింపడొచ్చున్నాను, నీ ఆశీర్వాదంతో మమ్మల్ని నింపడొచ్చున్నానయ్యా. దేవాది దేవాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. నీ మహాకృప మహా దయను బట్టి దేవా, నీ మహా కరుణ వాత్సల్యం బట్టి దేవా నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధ నామాన్ని బట్టి దేవా నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధికి దేవా అయ్యా ఇదిగో తండ్రి వేలుపుల్లో నీ వంటి వాడు ఎవరూ లేరయ్యా. పూజనీయుడు అయ్యా.
అయ్యా ఇదిగో నీకే మేము మహిమ ఘనత ఆరోపిస్తున్నామయ్యా. దేవా ఇదిగో తండ్రి ఆశీర్వదించువాడు దేవా, యెహోవా ఆశీర్వదించువాడు దేవా. అయ్యా ఇదిగో తండ్రి వారు మనవులు అడగక ముందే దేవా అయ్యా ఉత్తరం ఇచ్చి వారి దేవా వారికి ఆశిస్తున్న వాడానికి కుందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడు దేవా. దేవా ఇదిగో తండ్రి మా మనవులన్నీ సమస్తం ఎరిగిన వాడవయ్యా. నీ చిత్తానుసారంగా దేవా అయ్యా ఇదిగో మాకు అడిగిన దానికంటే దేవా ఊహించు వాటికంటే దేవా అత్యధికంగా మమ్మల్ని దీవించు దేవుడు ఉన్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో మా సహాయకుడానికి కొందాలు చెల్లిస్తున్నాను. మా ఆశ్రయ దుర్గమైన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మా శక్తి మా శైలము మా కోట అయినవాడ నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. ఆపత్కాలమందు దేవా నీ పర్ణశాలలో మమ్మల్ని దాచున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా ఇదిగో తండ్రి మీ శ్రమలో ఉండగా దేవా మేము మొర్ర పెట్టినప్పుడు దేవా అయ్యా ఇదిగో మేము దీనులుగా ఉండి మొరపెట్టినప్పుడు దేవా మమ్మల్ని ఆదుకునే దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో ఎంత మంచి కృపతో దేవా మమ్మల్ని ఆదుకుంటున్న వాడని కొందాలు చెల్లిస్తున్నారు. ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. వాగ్దానం చేసి నెరవేర్చే గొప్ప దేవుడు దేవా. అయ్యా ఇదిగో నీ వాక్యము ద్వారా దేవా మాతో మాట్లాడిన విలువైన మాటలు బట్టి ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నువ్వు ఇచ్చిన వాగ్దానాలు బట్టి ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రార్థన ఆలకించువాడు దేవా. అవునయ్యా నీ వాగ్దానం పట్టుకుని దేవా నీకు నీ సన్నిధిలో మేము ప్రార్థన ఆ దేవా ఇదిగో చేస్తుండగా దేవా మా ప్రార్థన ఆలకించవచ్చున్నానయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడో దేవా. మేము ధైర్యముతో దేవా అయ్యా ఇదిగో నీ కృపాసనం ఎందుకు చేరడానికి దేవా ఈ లోకంలో వచ్చి ఇహలోక సంబంధ దేవా కష్టాల వైపు చూడకుండా దేవా ఇదిగో మాకు దేవా మా సహాయకుడు మాకున్నాడు, మా ఆశ్రయదుర్గం మాకున్నాడు, మమ్మల్ని స్వస్థపరిచి యెహోవా మాకున్నాడు అని దేవా అయ్యా ఇదిగో నీ వైపు దేవా మేము చూసేవారుగా దేవా మాకు ధైర్యము దయచేయకుండా కేంద్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇగో మా కష్ట నష్టాల్లో సుఖ దుఃఖాల్లో మా కన్నీరులో దేవా మాకు తండ్రిగా ఉన్నవాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీ రెక్కల నీడలో దేవా అయ్యా మాకు ఆశ్రయం దయచేస్తున్నాడు అని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రమ్మన్నావయ్యా. అవునయ్యా ఇదిగో నీ దగ్గరకు వచ్చినప్పుడు దేవా మా భారాన్ని అంతా నువ్వు తీసుకుంటున్నావయ్యా. అయ్యా ఇదిగో మా మెడల మీద ఉన్న కాడిని దేవా నువ్వు విరగొట్టి దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ విశ్రాంతిని మాకు దయచేస్తున్న దేవుడు అయ్యా. ఇలాంటి దేవుడు ఎవరున్నారయ్యా. నీలా ప్రేమించేవారు ఎవరు లేరయ్యా. నీలా క్షమించే దేవుడు ఎవరు లేరయ్యా. అవునయ్యా నువ్వు పక్షపాతువు కాదయ్యా. ఎవరు ప్రార్థన చేసిన దేవా ఆలకించే దేవుడు అయ్యా. ఎంత గొప్ప కరుణా కటాక్షములతో దేవా వారి దేవా వారి హృదయాల్లో ఉన్న దేవా ప్రతి కోరికను దేవా నువ్వు సిద్ధింపచేస్తున్న దేవుడు అయ్యా. దేవానికి ఏముందాలు చెల్లిస్తున్నానయ్యా. కరుణా సంపన్నుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కరుణా కటాక్షములు కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా గతించిన కాలమంతా దేవా నీ మహాకృపలో దయలో మమ్మల్ని కాచి కాపాడేవాడా. ఇదిగో తండ్రి మా ముందున్న దేవా మా జీవిత కాలం అంతా నువ్వు తోడుగా ఉండబడుచున్నాను. మా జీవిత ప్రయాణాల్లో దేవా నీ సహాయం మాకు దేవా దాయిత్యముడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి నీ మహోన్నతిని చాటున దేవా మమ్మల్ని దాయమడొచ్చున్నానయ్యా. నీ గుడారంలో మమ్మల్ని దాయమడొచ్చున్నానయ్యా. నీ రెక్కల నీడలో మాకు విశ్రాంతి దాయిత్యముడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి కౌగిట్లో మమ్మల్ని భద్రపరచడొచ్చున్నానయ్యా. నీ కనుపాపం వలె మమ్మల్ని కాచి కాపాడబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నన్ను అడుగుము నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నావయ్యా. ఎంత గొప్ప దేవుడు దేవా. నిన్ను అడిగినప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి లోకంలో ఉన్న దేవా గూఢ వాక్యములను దేవా రహస్య నిధులను దేవా దయచేసే దేవుడు అయ్యా. అవునయ్యా నిన్ను అడిగేవారిగా దేవా నీ నుండి పొందుకునేవారిగా దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి నీ వాక్యంలో ఉన్న ప్రతి మర్మాన్ని దేవా మాకు తెలియజేయబడుచున్నానయ్యా. నీ ప్రేమలో ఉన్న రహస్యాన్ని దేవా మాకు తెలియజేయబడుచున్నానయ్యా. ఎంత మంచి కృపగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మీ శ్రేష్టమైన వాటిని పొందుకోవడానికి దేవా నీ శ్రేష్ఠ ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి దేవా అయ్యా ఇదిగో నీ సన్నిధిలో దివారాత్రములు దేవా అయ్యా మెలకు కలిగి ప్రార్థన చేసే వారిగా దేవా మమ్మల్ని చూడొచ్చున్నానయ్యా. కనికర సంపన్నుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాజాలి గల దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపలో దాయిలో దేవా మమ్మల్ని వరకు దేవా నీ కనుపాప వలె కాపాడి దేవా ముదిమి వచ్చే వరకు దేవా మమ్మల్ని చెంకనెత్తుకుని వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయనా ఇదిగో నీ మహాకృపతో దేవా మా కుటుంబాలన్నింటినీ దీవించబడుచున్నానయ్యా. ఆశీర్వదించబడుచున్నాను.
అభివృద్ధి పరచమడుచున్నానయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ మహాకృప మహాదైశ్వర్యంలో దేవా ప్రతి బిడ్డను దీవించి ఆశించబడుచున్నాను. వారి అవసరం తీర్చబడుచున్నాను. పేరు పేరు చొప్పున దేవా అయ్యా ఇదిగో తండ్రి వారి యొక్క శక్తిని, బలాన్ని, ఆరోగ్యాలు దాయిచ్చబడుచున్నాను. వారు ఎదురు చూస్తున్న కోరికలను నువ్వు సిద్ధింపజేయవచ్చు. ఆమేన్. అయ్యా ఇదిగో తండ్రి నీ కృప దయ వారికి అనుగ్రహించి దేవా అయ్యా ఇగో అన్ని విషయాల్లో దేవా నీ ప్రతి బిడ్డను దేవా దీవించి ఆశించబడుచున్నాను. వర్ధిలింపజేయబడుచున్నానయ్యా. నీ సుఖము సౌఖ్యము వారికి దాయిచ్చబడుచున్నాను. అయ్యా ఇగో నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని, సమాధానాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించి దేవా నీ దయలో దేవా రేపటి దినాన్ని ఇదిగో తండ్రి విశ్రాంతి దినంలో దేవా మేమందరం కలిసి సంతోషించే భాగ్యం దాయిచ్చేయమని నీ పరిశుద్ధ ఆదివారాన్ని దేవా మేము పరిశుద్ధంగా ఆచరించడానికి దేవా ఇదిగో తండ్రి దేవాది దేవుడా యెహోవా నామమునకి మహిమ చెల్లించుడి, తగిన మహిమను చెల్లించుడి అన్నావయ్యా. నైవేద్యమును చేత పుచ్చుకొని దేవా రమ్మని పిలుస్తున్నావయ్యా. అయ్యా ఇదిగో పరిశుద్ధ అలంకారము ధరించుకొని దేవా నా ఎదుట సాగిలపడు అన్నావయ్యా. అవునయ్యా రేపటి దినాన్ని దేవా నీకు తెగవలసిన మహిమను మేము చెందించేవారుగా దేవా అయ్యా మాకు ఇచ్చిన దేవా టైంలోని దేవా తలాంతుల్లోని దేవా అయ్యా ఇదిగో వరాల్లోని దేవా ఇదిగో నీకు ఇచ్చేవారిగా మమ్మల్ని చూడొచ్చున్నానయ్యా. స్తుతి నైవేద్యాన్ని మీకు కనిపించేవారుగా దేవా శ్రేష్టమైన నైవేద్యాన్ని దేవా నీకు దేవ అర్పించే విధంగా దేవా మా స్తుతి యాగాన్ని నువ్వు దేవా స్వీకరించవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా శుద్ధ హృదయముతో దేవా Yes, Lord. పరిశుద్ధ హృదయముతో దేవా అయ్యా ఇదిగో తండ్రి నిర్దోషమైన చేతులతో దేవా అవును ఈ ప్రభు. దేవా ఇదిగో తండ్రి సన్నిధిలో దేవా సాగిలపడే కృప మాకు దాయిచ్యమని దేవా చేరవచ్చిన ప్రతి బిడ్డను దేవా వినుచున్న ప్రతి బిడ్డను దేవా నీ స్వరంతో తాకి బలపరిచి దేవా ఇదిగో నీ సహాయము, నీ తోడు, ప్రసన్నత, నీ సన్నిధి అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నా నా పరం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము, ఇజ్రాయేలు దేశముల యొక్క క్షేమమునకు, సుధాకర్ యొక్క ఆరోగ్యమునకు, రేవతి యొక్క క్షేమము కొరకు సదాకాలము దేవుడు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.